కానీ కృష్ణంరాజు గారితోని మీరు అంటే నటన పరంగా జర్నీ చేశారు, రాజకీయ పరంగా జర్నీ చేయడం జరిగింది. నటన పరంగా ఎలా ఉండేవారు కృష్ణంరాజు గారు, రాజకీయంగా ఎలా ఉండేవారు? సార్ నటన పరంగా అంటే కృష్ణరాజు గారు అసలు అభిమానులకు ఇచ్చే మర్యాద ఇంతవరకు ఏ హీరో ఇవ్వలేదు సార్. ఫస్ట్ రాగానే నేను తాండ్రపాపేళ్ళలో చూశాను కదా, భోజనాలకు రోజుకి మేము ఒక 100 మంది గెస్టులు. ప్రభాస్ గారు ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు చూసినప్పుడు ప్రభాస్ గారు ఇంత పెద్ద స్టార్, పాన్ ఇండియా స్టార్ అవుతారని ఎప్పుడైనా ఊహించారా? ఈశ్వర్ అయితే ఫస్ట్ అది మార్నింగ్ షో కాదు, మ్యాట్నీ నుంచి ముహూర్తం స్టార్ట్ చేసాం. పద్మాల స్టూడియో నుంచి ఆర్టీసీ దేవి దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకెళ్ళాం ప్రభాస్. కానీ అప్పుడు ఫస్ట్ వర్షంకి ప్రభాస్ గానే తీసుకున్నారా హీరోగా, లేకపోతే వేరే వాళ్ళని ఏమైనా తీసుకోవడం? ఎంఎస్ రాజు గారు ఫస్ట్ నుంచి ప్రభాస్ మీదే ఫోకస్ చేసి బ్రహ్మాండంగా చేసి ఈ సినిమా గ్యారెంటీ మనోడికి అది ఆ సినిమా ఎట్లా ఆడింది, శాంతి థియేటర్లో అందరూ 100 రోజులు ఆడింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనతోని ఎవరు ఉన్నారంటే స్పెషల్ గెస్ట్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్తోని జర్నీ చేశారు. ఆయన మూవీస్కి కూడా రిలీజింగ్ కూడా తను హెల్ప్ చేయడం జరిగింది. తనేనండి గోపీకృష్ణ ఫిల్మ్స్ మేనేజర్ ప్రభాకర్ రాజు గారు మనతో ఉన్నారు. అండ్ బ్లాక్ అండ్ వైట్ హీరోస్తోని అండ్ ఇప్పుడు కలర్ఫుల్ హీరోస్తోని కూడా తను జర్నీ చేయడం జరుగుతుంది. అండ్ హీరోయిన్ తోని తన జర్నీ ఎలా ఉంది, తన జర్నీ ఎలా స్టార్ట్ అవుంది, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఎవ్రీథింగ్ ఫైన్. కానీ కృష్ణంరాజు గారితోని మీరు అంటే నటన పరంగా జర్నీ చేశారు, రాజకీయ పరంగా జర్నీ చేయడం జరిగింది. నటన పరంగా ఎలా ఉండేవారు కృష్ణంరాజు గారు, రాజకీయంగా ఎలా ఉండేవారు? సార్ నటన పరంగా అంటే కృష్ణరాజు గారు అసలు అభిమానులకు ఇచ్చే మర్యాద ఇంతవరకు ఏ హీరో ఇవ్వలేదు సార్. ఫస్ట్ రాగానే నేను తాండ్రపాపేళ్ళలో చూశాను కదా, భోజనాలకు రోజుకి మేము ఒక 100 మంది గెస్టులు. సార్ వీళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు, వీళ్ళు నిజామాబాద్ నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ మన సిటీ నుంచి వచ్చారు, బన్సీలాలపేట నుంచి వచ్చారు. ముందు వాళ్ళు భోజనాలు చూడు ప్రభావం. ఎప్పుడు ప్రొడక్షన్లోని భోజనం మనం ఇంతని పెట్టుకుంటాం. ఒక 200 మంది ఎగస్ట్రా వండుతుంటారు మా వాళ్ళు, 200 ఎందుకు గెస్టులు వస్తుంటారు కదా, మళ్ళీ వాళ్ళందరికీ భోజనాలు పెట్టి చేసి మళ్ళీ ట్రావెలింగ్ కాకపోతే ట్రావెలింగ్ పంపిస్తున్నాడు నేనే దగ్గరుండి వాళ్ళని పంపించా. సరే అందరినీ భోజనాలు చేశారని అట్లాంటి మర్యాద చూస్తున్నారు. అంటే అప్పట్లో కృష్ణంరాజు గారిని కలవడానికి వచ్చినప్పుడు అభిమానులంతా నన్నే కలుస్తున్నారు. ఫస్ట్ అలాగే ప్రభాకర్ చూసుకుంటాడు అని అంటుంటారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు బాబు మీరు అంటే నా దగ్గర నేనే లెటర్ కరెస్పాన్స్ అయి చేస్తుంటాడు. వాళ్ళు రాస్తుంటారు, పెరిగిన గోపికృష్ణ ఫిల్మ్స్ ప్రభాకర్ రాజు గారికి మాకు ధన్యవాదాలు, అవి వీళ్ళు మీకు వస్తున్నాం, మాకు ఫొటోస్ పంపించండి, వస్తున్న ఫొటోస్ అన్ని ప్రొడక్షన్లోని ఫోటోలన్నీ పంపిస్తున్నాడు అభిమాన సంఘాలకి. పంపిస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటారు. అలా కృష్ణరాజు గారి టూర్ ప్రోగ్రాంలు చాలా వెళ్ళాను నేను ఆయనతో పాటు. ముందే నేను ఒకరోజు ముందు వెళ్ళిపోతుండేవాడిని, ముందే ఒకరోజు పోతుండేవాడిని. ఎట్లా అంటే ఇప్పుడు ప్రచండ భారతం ఉంది, అది ప్రభాకర్ రెడ్డి గారి సొంత సినిమా, అది మిర్యాలగూడలో షూటింగ్. ఫస్ట్ నన్ను వెళ్ళి చూస్తున్నాడు ప్రభాకర్ రాజు, వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసి మనకి రూమ్లు ఎక్కడ ఇచ్చారు అవన్నీ చూసి చెప్తుండేవారు. ఓకే సార్ అని చూసి అప్పుడు నేను సార్ మనకి రూము పలానా రైల్వే గెస్ట్ హౌస్ ఇచ్చారు సార్, అవతల గెస్ట్ హౌస్ ఎట్లా ఉంది, బాగుందండి సార్, నేను ఇట్లా ఇన్ఫార్మ్ చేస్తుండేవాడు. అట్లా ఈయన రాజుగారును హీరోయిన్ గౌతమ్ గారు ఇది మనకి ఎదురెదురు ఇచ్చారు సార్ అండి. ఓకే వెరీ గుడ్ అండి. అలాగే బెబ్బుల సింహం బి భాస్కర్ డైరెక్టర్ వరంగల్లో అశోక్ హోటల్లో ఉన్న ఏసీలు 3 ఏసీలు, అంత పెద్ద స్టార్ హోటల్, అక్కడ 3 ఏసీలు. రాజుగారు 2 ఏసీలు తీసుకున్నారు, జయప్రద మేడంకి ఒక ఏసీ ఇచ్చారు. అంటే ఆయనకి వచ్చే గెస్టులు ఎక్కువ కదా, కృష్ణరాజు గారికి వచ్చే గెస్టులు ఎక్కువగా. మనం ఎవరు వచ్చినా రాజుగారు ఇప్పుడే వస్తారు అని ఎవరు వచ్చినా ఫస్ట్ నన్నే కలుస్తుంటారు. కృష్ణరాజు గారు ప్రోగ్రామ్ చెప్పండి అంటే సార్ ఇది సార్ అది సార్ అని ప్రోగ్రామ్ చెప్పి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సార్ పలానా వచ్చాడు మరి రమ్మని, అలా అంటే వదిలే తర్వాత కలుద్దాం. అలాగే ప్రొడ్యూసర్స్, అభిమానులు, ఇండస్ట్రియలిస్ట్ ఇట్లా వచ్చి కలుస్తున్నారు రాజుగారు. ఇంకా సరే అని వాళ్ళంతా చూసుకొని కృష్ణరాజు గారు వచ్చేసిన ప్రతి సీటు అట్లాగా అంతిమ తీర్పు ఓపెనింగ్కి మంచిర్యాల థియేటర్ పేరు శ్రీనివాస్. నాకు ఇవన్నీ ఎట్లా గుర్తున్నాయని మీరు అదే అవును, అన్ని థియేటర్ల పేరుతో సహా పేరు చెప్తున్నాను, ఊర్ల పేరు కూడా చెప్తాను. అన్ని తిరిగి మీరు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి. మంచిర్యాల శ్రీనివాస థియేటర్ అక్కడికి వెళ్తే నేను సార్ రాజుగారు రేపు వస్తారు ప్రోగ్రామ్ నాకు చెప్పండి అన్నాను. అక్కడ ముందు అదంతా నక్సలైట్ ఏరియా. మంచిర్యాల అవన్నీ ఎట్లా అవన్నీ చాలా నిజామాబాదు కామారెడ్డి అన్న అట్టే మంచిర్యాల.
మంచిర్యాలలో నీకు సీఏ గారిని కలిసా, సర్కిల్ ఇన్స్పెక్టర్, సార్ ప్రోగ్రామ్ చెప్పండి రాజుగారు రేపు అక్కడికి వస్తారండి, ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారు, లంచ్ అక్కడ చేస్తారు అవన్నీ చెప్పారు. అక్కడ అన్ని వాళ్ళకంతా బుల్లెట్ ప్రూఫ్స్ ఉన్నాయి. నాకు జస్ట్ క్లోజ్ అయితే ఇది కడుపు ఎత్తి ఇది ఏది రావని, ఏంటి సార్ ఇదంటే, సార్ మీకు తెలియదు ఇక్కడ అంతా వాళ్ళు సికాస్ అంటున్నారు. సికాస్ అంటే నాకు అర్థం అవ్వలేదు. సికాస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే నక్సలైట్లు బాబా అన్నారు. ఓహో ఇట్లా కూడా ఉన్నాయా అనుకోండి. మనకి అప్పుడు నేను ఎవరికి క్యాన్వసింగ్ చేసా, వెంకటస్వామి గారు అప్పుడు ఇంకా ఎంపీగా పోటీ చేశారు. నంది ఎల్లయ్య గారికి కూడా మేము వెలిసాం. నంది ఎల్లయ్య గారికి కూడా క్యాంపింగ్ చేసాం. రాజుగారితో నేనే ఉన్నాను. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు రాజుగారితో, కృష్ణంరాజు గారితో? ఆయన చనిపోయిందాక ఆయనతోనే ఉన్నాను. చనిపోయిందాక గోపికృష్ణ ఫిలిమ్స్లోనే ఉండి. అంటే ఇప్పుడు మీరు కృష్ణరాజు గారితో జర్నీ చేసేటప్పుడు ప్రభాస్ గారు కూడా అప్పుడు చిన్నపిల్లలు కదా, ఎలా ఉండేవాళ్ళు ప్రభాస్ గారు? వాళ్ళందరూ వచ్చేవాళ్ళ సెట్కి తీసుకొచ్చేటోళ్ళ? ప్రభాస్ మామూలుగా ఆయన సత్యానంద్ గారి దగ్గరికి ట్రైనింగ్కి వెళ్ళిపోయినప్పుడు వైజాగ్లో, ఇంకా ఆయనతో నాకు ఇది ఈ జర్నీ అనమాట. నాకు ఈ డిస్ట్రిబ్యూటర్ సెక్టర్స్ కూడా ఎక్కువైపోయాయి కదా. లక్ష్మీ గణపతిలో చేరాను. సూర్యనారాయణ గారు, ప్రభాకర్ రాజు మనకి సినిమాలు అవన్నీ దగ్గర పార్ట్ టైం గేట్లో వచ్చిపోతుంటాను సార్, దానికి ఏమన్నా అట్లా. నేను ఇట్లా బిజీ అయిపోయాను. ఎస్విఆర్ మీడియా అని ఒకటి ఉండే, శోభారాణి, ఆవిడకి కూడా చాలా, ఆవిడకి సినిమాలు ఆవార, గజని, అపరిచితులు, రతి నిర్వేదం, ఆ తుపాకి అన్నీ ఆవిడకి ఇప్పించా. మరి ఇట్లా బిజీ అయ్యాను నేను. ప్రభాస్ గారు ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు చూసినప్పుడు ప్రభాస్ గారు ఇంత పెద్ద స్టార్, పాన్ ఇండియా స్టార్ అవుతారని ఎప్పుడైనా ఎవరైనా ఊహించుకుంటారా? ఫస్ట్ మీ ఎమ్మెల్యే కాలనీలు ఉండేవారు, న్యూ ఎమ్మెల్యే కాలనీ, అది తరుణ్ గారి ఇంటి పక్కనే రెంట్కి ఉండేవారు. ఫస్ట్ ఇక్కడ ఉండేవారు, అక్కడి నుంచి అక్కడ మారిపోయారు. ఎక్కడ ఫస్ట్ లోటస్ పాండ్ దగ్గర కూడా కొన్ని రోజులు ఉన్నాం, రాజుగారి కృష్ణ. తర్వాత ఎమ్మెల్యే కాలనీ దగ్గరున్నాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మన ప్రభాస్ వాళ్ళు చూసినప్పుడు ఈయన ఒక రెస్టారెంట్లో చూశారండి, జయంతి గారు. ప్రభాస్ గారు జయంతి గారు చూసినప్పుడు ఈ అబ్బాయి ఎవరంటే ఎంక్వైరీ చేసుకుంటారు కదా, సూర్యనారాయణ గారు అబ్బాయి అండి. అరే ఈయన ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం, మనమే గోపీకృష్ణ ద్వారా పరిచయం చేద్దాం అనుకున్నాం. ఇంకా బయట వాళ్ళు అడిగినప్పుడు మనం ఎందుకు చాయిస్ ఇవ్వకూడదు అని రాజుగారు ఆయన చూసి కథ ఎన్నుకున్నప్పుడు, జయంతి గారు అంటే మంచి డైరెక్టర్, అప్పుడు బ్రహ్మాండ డైరెక్టర్, ఆయనకి మంచి పేరుంది, ఆయన పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి. ఆయనతో పాటు ఫస్ట్ ఆయనకి ఇచ్చాం. ఈశ్వర్ అయితే ఫస్ట్ అది మార్నింగ్ షో కాదు, మ్యాట్నీ నుంచి ముహూర్తం స్టార్ట్ చేసాం. పద్మాల నుంచి ఆర్టీసీ దేవి దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకెళ్ళాం ప్రభాస్ని. అంటే ప్రభాస్ గారికి ఫస్ట్ ఈశ్వర్ సినిమాలో ఛాన్స్ రావడం జరిగింది కదా. అంటే ఈశ్వర్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు అతనికి యాక్టింగ్ అవన్నీ తెలుసా, లేకుంటే నేర్పించారా ఏమన్నా? అని సత్యానంద్ గారి నుంచి ట్రైనింగ్ అయిపోయాడు కదా సార్ వైజాగ్లో, అన్ని మెలకు నేర్చుకున్నాడు. ఇప్పుడు ప్రతిదీ మహేష్ బాబు గారు, సత్యానంద్, పెద్ద హీరోలు అంతా అయిన దగ్గరే కదా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఎవరో తెలియదు, కానీ రెస్టారెంట్ లో ప్రభాస్ గారిని చూసి ఈ అబ్బాయి అయితే ఈశ్వర్కి మూవీకి కరెక్ట్. ఇప్పుడు ఈ కొత్త సినిమాకి ఇది మన నిర్మాత అశోక్ కుమార్ అంటే మన రామానాయుడు వాళ్ళ బంధువులు. ఆయన ఫస్ట్ సినిమా ఏదో చెవులో పువ్వు ఏదో చేసాడు. తర్వాత రెండో సినిమా ఈశ్వర్ మూవీ తీయడం జరిగింది. అప్పుడు ప్రభాస్ గారితో ఫస్ట్ సినిమాలో చేసినప్పుడు మీరు అప్పుడు షూట్ లో ఉన్నారా? అప్పుడు ఊరేగింపుగా చూడని చెప్పాడు కదా, మన ప్రొసెషన్ ఎట్లా చేద్దాం ఏంటి, మనోళ్ళు ఎప్పుడు టైం చెప్తే అక్కడికి వచ్చేస్తారు సార్ అంటే, మాకు ఎక్కువ ఎర్రగడ్డలో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, అంతా మాస్ ఫ్యాన్స్ కదా వీళ్ళంతా, కృష్ణరాజు గారి ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, వీళ్ళంతా రెడీ. సార్ ఎప్పుడు రాదు సార్ అంటే, అంతా పలానా టైం పద్మాన ఇక్కడి నుంచి మనం ఓపెన్ చేస్తున్నారా, ఆర్టీసీ క్రాడ్తో ప్రొసెషన్ అంటే ఊరేగింపుగా తీస్తున్నాం మీరంతా అంటే టైంకి వచ్చేసారు. అది మామూలుగా తీసుకెళ్ళలేదు, ప్రొసెషన్ బ్రహ్మాండంగా తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి దేవి థియేటర్కి ఫస్ట్ సినిమా. ఇంకా రెండో సినిమా అయితే మీకు తెలుసు, రాఘవేంద్ర. ఆయన నిర్మాత ఎవరు? శ్రీనివాసరాజు అంటే అరుణాథ్ గారు అబ్బాయి రాఘవేందర్. కానీ అప్పుడు ఈ రెండు సినిమాలు ఈశ్వర్ బాగా ఆడింది, కానీ రాఘవేంద్ర ఆడలేదు. యావరేజ్గా ఆడి. ప్రభాస్ వచ్చాడు, మ్యాట్నీ టైంకి వచ్చాడు, ఫోన్ చేశాడు, నేను ఎన్ని గంటలు రావాలి ప్రభాకర్ రాజు అంటే, సార్ ఇప్పుడే బుకింగ్ స్టార్ట్ అయిపోయింది, 45 minutes బుకింగ్ ఇస్తారు, ఇప్పుడు రాకండి, ఇప్పుడు వస్తే జనాలంతా చుట్టేస్తారు, సినిమా స్టార్ట్ అయిన తర్వాత రండి అంటే, నాకు ఇవన్నీ మెలుకులు తెలుసు కాబట్టి చెప్పా, వస్తే అంత పబ్లిక్లో అంటే 2:45కి వచ్చాడు కరెక్ట్గా. 2 గంటలు స్టార్ట్ చేసాడు, 2:45కి వచ్చేసాడు. పైకి తీసుకెళ్ళిపోయాం, క్యాబిన్లోకి తీసుకెళ్ళిన తర్వాత అంత ఒక 10 నిమిషాలు ముందు వెళ్ళిపోతారు కదా జనాలు,
ప్రభాస్ చెప్పి 10 నిమిషాలు చూసి వెళ్ళేది. తర్వాత టాక్ అడుగుతాం కదా ఎట్లా ఉంది ఏంటని. కొంతమంది యావరేజ్ అంటారు, ఎబో యావరేజ్ అని, కొంతమంది నాట్ బ్యాడ్ అని, కొంతమంది రకరకాల ఒపీనియన్ తీసుకుంటాం కదా. కానీ ఇప్పుడు అక్కడ డిసప్పాయింట్ అయ్యారా రాఘవేంద్ర? అప్పుడు ప్రభాస్ గారు ఏం చెప్పారు? డిసప్పాయింట్ అయ్యారా మూవీ? డిసప్పాయింట్ అంటే మన పరంగా న్యాయంగా చేశాడు సార్ ప్రభాస్. యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అది చేశాడు అంటే స్టోరీ అవన్నీ చూసుకున్నప్పుడు అందులో కూడా సురేష్ కృష్ణ మామూలు డైరెక్టర్ కాదు, భాషా డైరెక్టర్, మామూలు డైరెక్టర్, పెద్ద పేరున్న డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. డైరెక్టర్ పరంగా మంచోళ్ళు. సబ్జెక్ట్ కూడా అంటే అది కొన్ని సినిమాలు ఒకసారి ముహూర్తాలు బాగా ఇవ్వరు ఉంటుంది. తర్వాత 3వ సినిమా వర్షం ఎలా వచ్చింది అవకాశం? వర్షం ప్రభాస్ గారికి మాది ఎట్లనే ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసర్. ఎంఎస్ రాజు గారు అంటే రాజుగారికి వాళ్ళకి బాగా కావాల్సిన నేను అది ఎర్రగడ్డలో ఉండేది, ఎర్రమంజిల్లో ఉండేది వాళ్ళ ఆఫీసు. ఎంఎస్ రాజు గారిని కలిసి సార్ ఈ సినిమా ఎట్లా మనం ఇట్టు కొట్టాలి సార్, ప్రభాస్ది లాభం ఎట్లనే ఉంటే పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్ చేసాం, ఇంకా ముహూర్తం సెట్ చేయలేదు, అందరూ టిఫిన్ చేసాం. ఎంఎస్ రాజు చౌరు ఎట్లా లేదు, ఇది కొత్త కోణంలో ఉంటుంది సినిమా, అసలు మామూలుగా ఉండదు అంటే మీకు ఏం చెప్పినా అభిమానులు ఓ అని అంటారు కాబట్టి నేనేం చెప్పినా మీకు తక్కువ ఉంటుంది, సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అని ఎంఎస్ రాజు గారు భరోసా చేయండి. ఎందుకంటే ఆయన ఫిలిం మేకరు, ఏమైనా చేయగలుగుతాడు, స్టోరీలో కూర్చుంటాడు, స్టోరీ డిస్కషన్లో కూర్చుంటాడు, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటాడు ఎంఎస్ రాజు గారు. అందుకే ఆయన మీద ఈ సినిమా గ్యారంటీ ఇట్టు కొడతాం మనం. ఫస్ట్ మనం వర్షంతో బోని అందులో శోభన్ డైరెక్టర్, శోభన్ ఇప్పుడు లేడని చనిపోయాడు. కానీ ఏంటంటే ఆయన కూడా కొత్త డైరెక్టర్, ఆయనకు ఒక కసి ఉంటుంది కదా, సినిమా ఏం చేయాలి ఏంటి మనకి ఇస్తేనే ప్లాట్ఫామ్ అయిపోతుంది. ఏదైనా డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్కి ఎట్లా ఉంటుంది, ఈ ఇట్టు కొడితే నాకు ప్లాట్ఫామ్ ఉంటుంది ఎట్లా ఉండదు, ఆయన కూడా కసిగా చేస్తాడు. అందులో దేవిశ్రీ ప్రసాద్ అసలు మ్యూజికల్ మామూలు అసలు మ్యూజికల్ ఒక్కొక్క పాట ఏ పాట దీని. కానీ అప్పుడు ఫస్ట్ వర్షంకి ప్రభాస్ గారిని తీసుకున్నారా హీరోగా, లేకుంటే వేరే వాళ్ళని ఏమైనా తీసుకోవడం? లేదు, ఫస్ట్ ప్రభాస్ గారు సెలెక్ట్. ఎంఎస్ రాజు గారు ఫస్ట్ నుంచి ప్రభాస్ మీదే ఫోకస్ చేసి బ్రహ్మాండంగా చేసి ఈ సినిమా గ్యారంటీ మనోడికి. అది ఆ సినిమా ఎట్లా ఆడింది, శాంతి థియేటర్లో అందరూ 100 రోజులు ఆడింది. ఇంకా మావాడు ఇంకా మా పెద్ద హిట్. ఇంకా మేము అంటే ఇప్పుడు ఉంటాయి ఇప్పుడు కృష్ణరాజు గారి అభిమానులు, ప్రభాస్ అభిమానులు అంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది సార్. అవును, కానీ ఇప్పుడు మీరు కృష్ణరాజు గారితో వర్క్ చేశారు, మరి ప్రభాస్ గారు ఇండస్ట్రీకి రావడం జరిగింది. కృష్ణరాజు గారు ప్రభాస్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసేవారు, అంటే నటన పరంగా ఏమేమి చేంజెస్ చూసేవారు? ఈ సలహాలు ఏమైనా అప్పుడు సలహాలు మన ముందు అడగరు కదా. పెద్దనాన్న గారు ఎట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాజీ అంటారు, పెద్దనాన్న వాళ్ళు ఆ లాంగ్వేజ్లో ఇంకా వాళ్ళు చూసుకుంటారు కదా ఈ సినిమాని ఎట్లయినా. ఆయన మెలుకులు చెడుతుంటాడు, సినిమా త్వరంగా ఉన్న సలహాలు ఇవ్వమంటే ఇస్తాడు. ఈ సలహాలు అవన్నీ తీసుకొని ఆయన నెక్స్ట్ సినిమాకి ప్రిపేర్ అవుతారు కదా. అలాగా ఆయన బాగా నేర్చుకొని తర్వాత మాకు భోగవేలు ప్రసాద్ గారు మనకి మంచి అభిమానం. రాజుగారి ఫ్యామిలీ అంటే పిచ్చాభిమానం. ఇంకా ఆయన ఛత్రపతి తీశాడు, మీకు తెలుసు కదా. అసలు ఛత్రపతి మామూలు బ్లాక్ బస్టర్ కాదు అసలు. ఈ సినిమాలుగా ఛత్రపతి మళ్ళీ ఒక లాంగ్వేజ్, ఆ మాట, అక్కడ ఒక డైలాగ్ కొడతాడు కదా ఫిషింగ్ హార్బర్ దగ్గర, అరే వాడు పోస్తే వీడిపోతే వాడు అమ్మ మొగడు అని ఇట్లా. ఆ డైలాగ్ ఇప్పటికీ ఫేమసే, ఇప్పటికే డైలాగ్ చాలా ఈ చిన్న వాటిలో ఇట్లా ట్రోలింగ్ చేస్తుంటారు, ఇప్పటికీ ఆ డైలాగ్ ఫేమస్. కానీ మీరు అనుకున్నారా అప్పుడు ఈశ్వర్ సినిమాలో చూసిన ప్రభాస్ కి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కి, బాహుబలి ప్రభాస్ కి ఎవరు అనుకుంటారు సార్, ఎవరు ఊహించుకోరు. అట్లా మావాడు ఇట్లా అయిపోయాడు అని మనసులో ఒక ఆనందం, ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. ఇట్లా అవుతారని ఎవరు అనుకుంటారు సార్, నాకు తెలియదు. కానీ అప్పట్లో ఉన్న ప్రభాస్ గారు కలిసినప్పుడు ఇప్పుడు మీకు మీట్ అవుతుంటారా ప్రభాస్ గారు? వెళ్తాను. మొన్న రాజుగారు చనిపోయినప్పుడు మొత్తం నేనే ఉన్నా అక్కడ. ఇక అంతా కిషన్ రెడ్డి వచ్చారు, బండి సంజయ్ గారు, ఇంకా చిరంజీవి, చంద్రబాబు, వీళ్ళంతా వచ్చారు. అక్కడే ఉన్నారు. వచ్చి వాళ్ళందరికీ చూసి వాళ్ళు దిల్ రాజు గారు వీళ్ళందరూ వచ్చారు. ఎప్పుడు మీరు లాస్ట్ కృష్ణరాజు గారితో మాట్లాడింది? ఆయన కేర్ హాస్పిటల్లోకి వెళ్ళి మేడం ఉన్నారు, మా రాజుగారి భార్య, పిలిచారు పైన చూశారు మమ్మల్ని. నేను మాధవరావు అని ఇద్దరు ఉన్నాం. మాధవరావు అని ఆయన కూడా ప్రొడక్షన్లో చేశాడు, ఆయన కాస్ట్యూమ్స్ చేస్తుంటాడు. నేను రాజుగారు పర్సనల్గా ఉంటుంటాను. అంటే ఆయన మద్రాసు వచ్చేటప్పుడు ఇక్కడ రూమ్ బుక్ చేయడం, ఆ ప్రోగ్రామ్ సుబ్రహ్మరెడ్డి, అప్పుడు సుబ్రహ్మరెడ్డి కూతురు మ్యారేజ్కి మన ప్రోగ్రామ్ ఇది ఉంటుంది, సుబ్రహ్మరెడ్డి మ్యారేజ్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అని ప్రోగ్రామ్ చెప్తున్నాడు. అయిపోతే సాయంకాలం 8-9 సార్ నేను వెళ్ళొచ్చా, వెళ్ళాను. అది అప్పుడు ఆయన ఇక్కడ ఇల్లు తీసుకోవాలి.
ఇక్కడ సికింద్రాబాద్ క్లబ్లో కాటేజీలు 4 కాటేజీలు ఉండవు. కాటేజీ నెంబర్ 1, 2, 3, 4 ఈయన కోడ్ నెంబర్ 168K. ఆ నెంబర్ చెప్తేనే రూమ్ ఇస్తా. ఆ నెంబర్ చెప్పిస్తా, లేకపోతే ఊరికి నేనే వెళ్ళి బుక్ చేస్తున్నాను రూమ్. లేకపోతే ఇవన్నీ నాకెట్లా తెలుస్తే చెప్పు.